జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఎన్ఎస్జీఐ నాయకులు హోరెత్తించారు. ఈ మేరకు మంగళవారం నగరంలో భారీ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. బాలాజీ కాలనీ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ నిరసనలో ఎన్ఎస్జీఐ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత రాజ్యాంగాన్ని చేతబూని తమ నిరసన ప్రదర్శించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటనలో రాహుల్ గాంధీ పట్ల పోలీసులు అనుసరించిన వైఖరి అత్యంత అప్రజాస్వామికమని, దీనిని వెంటనే ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మన్సూర్ ఎన్ఎస్యుఐ తిరుపతి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని గత 20 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఇది దేశానికి సిగ్గు చేయడం. బీజేపీ గవర్నమెంట్ మీకు చేత కాకపోతే మీరు గవర్నమెంట్ నుంచి దిగేయండి, రాజీనామా చేయండి. విద్యార్థుల మీద బలోపేతంగా మీ లాఠీ చార్జ్ ఉపయోగిస్తే విద్యార్థులు సహనం కోల్పోతారు. విద్యార్థుల మీద ఇంకొకసారి లాఠీ చార్జ్ చేస్తే తస్మాత్ జాగ్రత్త. చేతనైతే మీకు నీట్ ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేయడం ఆపండి. రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేశారు. అతను వచ్చి సోనం వాంగ్చుక్ వచ్చి దాదాపు 17 రోజులు నిరసన వ్యక్తం చేస్తే అతన్ని అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టారు. అతను ఒక సైంటిస్ట్. మీరు ఇంతగా మీ పరిపాలనలో విద్య ఇంత నీచంగా దిగజారిపోయింది. మీకు చేత కాకపోతే, పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే మీ పని అయిపోయింది. ఏం జరిగింది? ఏం పాపం చేశారు విద్యార్థులు? యువత ఏం పాపం చేశారు? ఎందుకు మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అందరూ కలిసి విద్యార్థుల పైన కక్ష కట్టారు? అందుకే మా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన సపోర్ట్ చేయడానికి నిలబడ్డాడు. ఏమి మీ బిడ్డలు చనిపోతే లేదా? దాదాపు 20 మంది నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయారని రోడ్లెక్కి విద్యార్థులు మాకు న్యాయం చేయాలని చెప్పి అడుగుతా ఉంటే మీకు ఏమైంది? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? లేకపోతే విచారణ కమిటీ వేసి మీ విద్యాశాఖ మంత్రిని తొలగించాల్సిన బాధ్యత మీకు లేదా? లేకపోతే ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? దాన్ని వదిలేసి మీ ఇష్ట ప్రకారంగా మీ ఇష్టరాజ్యంగా ముందుకెళ్తా ఉన్నారు. దీని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా యువనేత రాహుల్ గాంధీ గారు ఒక దేశ ప్రతిపక్ష నేతని కూడా చూడకుండా మీకు అందరు వాళ్ళ పక్షాన నిలబడినందుకు ఆయన దారుణంగా కొడతారా? దారుణంగా శిక్ష తీసుకుపోతారా? లాక్కోపోతారా? అదేనా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి చట్టం? అదేనా ఈ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగంలో మనం బతుకుతున్నామా? మీరు ఎందుకు దాన్ని తృణీకరిస్తున్నారు? ఆ భారత రాజ్యాంగాన్ని తీసివేయాలని మీరు కుట్ర పడుతున్నారా? మోడీ రాజ్యాంగం రావాలని మీరు ఆశపడుతున్నారా? దీన్ని ప్రతి ఒక్కరు కూడా యువకులు, విద్యార్థులు, అదే విధంగా ఉద్యోగస్తులు, అదే విధంగా నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన పోరాడుతూ ఉన్నారు. మేము ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన ఎలా ఉంది అంటే మనమందరం కూడా చూస్తున్నాం. గత 3 నెలల ముందు చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ అయిందని దేశంలో ఉన్న యువకులు అందరూ వచ్చి కూడా బయట నిరసన చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి, అక్కడున్న పై అధికారి నరేంద్ర మోడీ గారు, అయ్యా మీరు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు, యువతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీరు చేసే తప్పుల పైన విద్యార్థులు ప్రశ్నిస్తే 2 రోజుల ముందు చూస్తే విద్యార్థులు దేశ ద్రోహుల్లాగా మీరు చూపించి మీ కొమ్ము కాస్తున్న అధికారులు, పోలీస్ అధికారులు ఎలా కొట్టారో, రక్తాలు వచ్చేలాగా, చీల్చేలాగా ఎలా విద్యార్థులు కొట్టారో చూసాం. దానికి నిరసనగా నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళకి మద్దతు ఇస్తే నిన్న నిరసనగా చెప్తే ఆయన కూడా లోకసభ ప్రతిపక్ష నేత కూడా మర్చిపోయి ఏ విధంగా లాక్కుపోయి రక్తాలు వచ్చేలాగా మా రాహుల్ గాంధీ గారు, అయ్యా నరేంద్ర మోడీ గారు మీ పత్రం మొదలైంది కాబట్టి ఈ రోజు దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 2 నెలల ముందు చూశారు. ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులు, మీరున్న ప్రజలు అందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా చూస్తున్నారు. మీకు దగ్గరలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరైంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షుడు. మా డిమాండ్లు అంటూ ఒకటే,
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమనేది కూడా